ఇబ్బంది ఉంది, నేను రాలేను, నేను చేయలేను, నాకు ఇబ్బంది ఉంది అనేటట్టయితే ఇప్పుడే ఆలోచన చేసుకోండి. ఒకసారి బాధ్యత తీసుకున్న తర్వాత కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, మాటలు పడతారు. ఎందుకంటే కుల సంఘంలో కానీ రాజకీయ పార్టీలో ఉంటే పూలు కొన్ని వస్తే రాళ్ళు ఎక్కువ వస్తాయి. ఆ రాళ్ల దెబ్బలు కూడా తట్టుకోవాలా, పూల దెబ్బలు కూడా తట్టుకోవాలా. విమర్శలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి. మంచి పని చేస్తే పొగడతారు, చిన్న పొరపాటు చేసినా విమర్శిస్తారు. ఒకవేళ ఏ తప్పు చేయకున్నా విమర్శిస్తారు. ఎందువల్ల విమర్శిస్తారంటే ఆ అధ్యక్షుడి పైన ఏదో ఒకటి మనం ప్రాపగండ చేస్తే కానీ అతను దిగిపోడు, నేను ఆ పనిలో కూర్చోలేనండి. ఇట్లాంటి అనేక సమస్యలు ఉంటాయి. రెండవది, రాష్ట్ర స్థాయి నాయకత్వం తీసుకున్న వాళ్ళు ప్రతి ప్రజాప్రతినిధి దగ్గర కలవాలా. కొత్త ప్రభుత్వం వచ్చింది, మంచి పరిపాలన అందిస్తారు. అందులో మన ఆరోగ్య సాధికారిక సమితి సభ్యులు ఇక్కడ బాధ్యత ఉన్నారు, మన నాయకులు, మన ఎవరు కామేశ్వర గారు ఉన్నారు, మన తర్వాత భాస్కర్ ఉన్నాడు, ఖన్నా ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా కొంతమంది అంతా ఉన్నారు. అందరి పేరు నాకు తెలియకపోవచ్చు, కానీ ఎందుకంటే నేను పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కాబట్టి వాళ్ళందరినీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంయమనం చేసుకొని వాళ్ళతో కోఆర్డినేషన్గా ఉండి కలుపుకొని ఈ కులం మన జనాభా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 2,40,000 మంది దాకా ఉంటారు. కానీ మీరు ఈ 2,40,000 జనాభా అంటే మనకు 24 లక్షలతో సమానం. ఎట్లా అంటున్నామంటే మనం పెట్టుకునేది మటన్ కొట్టు, చికెన్ కొట్టు. మటన్ కొట్టు, చికెన్ కొట్టు దగ్గర అన్ని ప్రాంతాల వాళ్ళు వస్తారు. మనం చెప్తాము, మనకెందుకంటే వివిధ రకాల మనసుంట కలిగిన వాళ్ళు మన దగ్గరకు వస్తారు కాబట్టి ఈ గవర్నమెంట్ బాగా చేసింది, ఇట్లా చేసింది, మన చిన్న కులమైన కూడా మనం గుర్తించింది అని మనం చెప్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ప్రభుత్వ పెద్దలు కూడా అదే మన కులం, వాళ్ళ ప్రభుత్వం గురించి ఆ కుల సభ్యులు మంచిగా మాట్లాడుతుంటారని. సో ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరైతే ఈరోజు ఈ సభ మందిరం నుండి మీరు రాష్ట్ర స్థాయి నాయకత్వం తీసుకుంటారో ఖచ్చితంగా కష్టపడండి. తెలియని విషయాలు మీ సీనియర్లతో సంప్రదించండి, వాళ్ళు సూచన సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు.